కోనసీమలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ 3 జాబితాలో కోనసీమలోని పి గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జీలను ప్రకటించారు. గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. బెస్తా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కోనసీమలో తాజా పరిస్థితులను మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధానంగా వైసీపీ ఇప్పటికే 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే 2 స్థానాలను అధికారికంగా ప్రకటించడం జరిగింది. 2 స్థానాల్లో పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఒకటైతే మరోటి రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి జిల్లా పరిషత్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే పి గన్నవరంలో రాజకీయ సమీకరణలు ఒకసారిగా అభ్యర్థి ప్రకటనతో మారుతున్న పరిస్థితి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కొండేటి చిట్టిబాబుకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది. స్వయంగా చిట్టిబాబు ఈ విషయం చెప్పడంతో పాటు జగన్ నీకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చెప్పారని చిట్టిబాబు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పైకి ఎవరైతే ప్రస్తుతం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా నేను సహకరిస్తానని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ పరంగా చూసుకున్నప్పుడు నియోజకవర్గంలో పీగన్నవరం నియోజకవర్గంలో వచ్చేసరికి క్యాడర్ ఎవరు కూడా ఇన్ఛార్జి యొక్క వేణుగోపాల్ వైపు ఇప్పటివరకు వెళ్ళిన పరిస్థితి లేదు. ప్రధానంగా ఆయన ఇటీవల ఐనివిల్ ఆలయంలో పూజలు చేసి ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా ఆ సమయంలో కూడా 4 మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు కానీ లేదా పార్టీ క్యాడర్ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇలా ఎవరు కూడా ఆయన వెంట నడిచిన సందర్భం లేదు. ప్రస్తుతం అందరూ కూడా గతంలో ఈ చిట్టిబాబు ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా చిట్టిబాబుకి టికెట్ ఇవ్వాలి, లేంచో మేము అమరావతికి వెళ్ళి పోరాడతాము, ఖచ్చితంగా తాడేపల్లికి వెళ్ళి మేమంతా చిట్టిబాబుకి టికెట్ ఇవ్వాలని ఉద్యమిస్తామని చెప్పి కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, వెళ్ళి తాడేపల్లి పెద్దలను కలవడం కూడా జరిగింది. అయితే ఈ చిట్టిబాబు యొక్క వైఖరి ఎలా ఉంటుంది, రాబో రోజుల్లో ఆయన నిర్ణయం ఎలా తీసుకుంటారనేది మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేణుగోపాల్ అయితే గతం నుంచి అక్కడ ఇదివరకు కూడా టికెట్కి ప్రయత్నించి భంగపడ్డ పరిస్థితి. ఆ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అందుకోసం ఇప్పటికే ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించడం, అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం, ఆయనకున్న స్థానిక క్యాడర్ని ఆయన ఏదైతే ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేసిన అనుభవం, చదువుకున్న వ్యక్తి కావడం, ఇటువంటి అన్నీ కూడా చూసి ఇప్పుడు అక్కడ క్యాడర్ అంతా కూడా అటువైపు వచ్చే పరిస్థితి సమీకరణ ఆయన చేసుకుంటున్నారు. అయితే పార్టీ పరంగా అయితే అక్కడ కొంత సందిగ్ధత, స్తబ్దత ఉన్న పరిస్థితి ఉంది. మరోపక్క తీసుకుంటే రామచంద్రపురంలోకి వచ్చేసరికి రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్కి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయంగా రామచంద్రపురంలో చాలా పట్టు ఉన్న వ్యక్తి, సామాజిక వర్గ పరంగా పట్టు ఉన్న వ్యక్తి. అయితే అక్కడ చెల్లిపోయిన వేణు ఎవరైతే మంత్రి అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన్ని ఇప్పుడు రాజమండ్రి రూరల్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వేణు అక్కడ కొంత పట్టు సాధించి ఉన్నారు. ఏదేమైనా అక్కడ తోట తిరుమతులు కూడా అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఆయన మండపేటకి పంపించడం జరిగింది. అంటే వీరందరి సమీకరణలో రామచంద్రపురంలో ఏ విధంగా కలిసి వస్తాయని చూడాలి. అయితే బోస్కి వ్యక్తిగతంగా కూడా అక్కడ ఇమేజ్ ఉంది, రాజకీయంగా పలుకుబడి, వ్యక్తిగతంగా ఓట్ బ్యాంకు ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సూర్యప్రకాష్ కలిసి వస్తాయని చెప్తున్నారు. అదే కాకుండా వేణు కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేయడంతో ఆయన మార్పు అనివార్యమైంది. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థుల మీద వ్యతిరేకత, స్థానిక నాయకత్వం కూడా స్థానికులకే టికెట్లు ఇవ్వాలనే నినాదాలతో ఈ ప్రాంతంలో ఈ మార్పులు అనివార్యమయ్యాయి. పూర్తిగా తీసుకున్నప్పుడు మండపేటలోకి వచ్చేసరికి తోట తిరుమతులు గతం నుంచి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్న తోట తిరుమతులు. అయితే అక్కడ అభ్యర్థిగా తోట తిరుమతులను ప్రకటిస్తారా లేక వాళ్ళ కుమారుని ప్రకటిస్తారా అనేది కొంత సందిగ్ధత ఉంది. కొత్తపేట నియోజకవర్గానికి వచ్చేసరికి ఇంకా ప్రకటించవలసిన స్థానాలకు వచ్చేసరికి కొత్తపేట నియోజకవర్గం ఉంటుంది, ముమ్మిడివరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం. అమలాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి మంత్రి విశ్వరూప్కి టికెట్ ఇవ్వాలని ఉన్నప్పటికీ మంత్రి తనయుడు శ్రీకాంత్కి టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇది తాడేపల్లి పెద్దల అధిష్టానం కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రకటించిన నేపథ్యంలో ఏదైతే కడపకు చెందిన శ్రీకాంత్ యొక్క బంధువులు
యొక్క ఒత్తిడితో అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తాడేపల్లి పెద్దలు కానీ స్థానిక నియోజకవర్గ సీనియర్లు కానీ ఈ విశ్వరూపకి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దాంతో తండ్రి తనయుల మధ్య ఒక పోరు సాగుతున్న పరిస్థితి. ఎంపీ టికెట్ కూడా అనురాధకి ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. ఆవిడ ఏదైనా ఎమ్మెల్యే స్థానానికి ట్రై చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కోనసీమలో వైసీపీలో మాత్రం రాజకీయ సమీకరణ సర్వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.